శాంతి. ఈరోజు మురళీ డేటు 4 మే 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, తండ్రి వినిపించేదంతా మీ హృదయాలపైన ముద్రింపబడాలి. మీరు ఇక్కడికి సూర్యవంశంలో ఉన్నతమైన పదవిని పొందేందుకు వచ్చారు కనుక తప్పకుండా ధారణ కూడా చెయ్యాలి అని బాబా అంటున్నారు. ఈరోజు మురళీలోని ప్రశ్న, సదా తాజాగా అంటే రిఫ్రెష్గా ఉండేందుకు సాధనం ఏమిటి? సమాధానము, ఎలాగైతే వేసవిలో ఫ్యాను తిరుగుతూ ఉంటే తాజాగా ఉంటారో అలా స్వదర్శన చక్రం త్రిప్పుతూ ఉన్నట్లయితే రిఫ్రెష్గా ఉంటారు. స్వదర్శన చక్రధారులుగా అయ్యేందుకు ఎంతకాలం పడుతుంది అని పిల్లలు అడుగుతారు. 1 సెకండే అని బాబా అంటారు. పిల్లలైన మీరు రోజంతా స్వదర్శన చక్రధారులుగా అవ్వాలి. ఎందుకంటే దీనివల్లనే మీరు చక్రవర్తి రాజులుగా అవుతారు. స్వదర్శన చక్రం తిప్పేవారు సూర్యవంశీయులుగా అవుతారు. ఓం శాంతి. ఫ్యాన్లు తిరుగుతూ అందరినీ తాజాగా చేస్తాయి. మీరు కూడా స్వదర్శన చక్రధారులుగా అయ్యి కూర్చుంటే చాలా తాజాగా అవుతారు. స్వదర్శన చక్రధారి అర్థం కూడా ఎవ్వరికీ తెలియదు. కావున వారికి అర్థం చేయించాలి. అర్థం చేసుకోకుంటే చక్రవర్తి రాజులుగా అవ్వలేరు. స్వదర్శన చక్రధారులకు మేము చక్రవర్తి రాజులుగా అయ్యేందుకు స్వదర్శన చక్రధారులుగా అయ్యాము అనే నిశ్చయం ఉంటుంది. కృష్ణునికి కూడా చక్రాన్ని చూపిస్తారు. లక్ష్మీ నారాయణల సంయుక్త స్వరూపానికి కూడా చక్రమును ఇస్తారు. ఒంటరిగా ఉన్నప్పుడు కూడా చక్రమును ఇస్తారు. స్వదర్శన చక్రము అంటే ఏమో అర్థం చేసుకున్నప్పుడే చక్రవర్తి రాజులుగా అవుతారు. చాలా సులభమైన విషయమే. బాబా, స్వదర్శన చక్రధారులుగా అయ్యేందుకు ఎంత సమయం పడుతుంది అని పిల్లలు అడుగుతారు. ఒకే 1 సెకండు పిల్లల్లారా అని బాబా అంటారు. తరువాత మళ్ళీ మీరు విష్ణు వంశస్థులుగా అవుతారు. దేవతలను విష్ణు వంశస్థులు అనే అంటారు. విష్ణు వంశస్థులుగా అయ్యేందుకు ముందు శివ వంశస్థులుగా అవ్వాల్సి వస్తుంది. ఆ తరువాత బాబా సూర్యవంశీయులుగా చేస్తారు. ఈ పదాలైతే చాలా సులభము. మనము నూతన విశ్వంలో సూర్యవంశీయులుగా అవుతాము. మనము నూతన ప్రపంచానికి అధికారులుగా చక్రవర్తులుగా అవుతాము. స్వదర్శన చక్రధారుల నుండి విష్ణు వంశీయులుగా అయ్యేందుకు 1 క్షణం మాత్రమే పడుతుంది. అలా తయారు చేయువారు శివబాబా. శివబాబా విష్ణు వంశీయులుగా చేస్తారు. ఈ విధంగా మరెవ్వరూ చెయ్యలేరు. విష్ణు వంశీయులు సత్యయుగంలో ఉంటారు అని, ఇక్కడ లేరు అని పిల్లలైన మీకు తెలుసు. ఇది విష్ణు వంశీయులుగా అయ్యే యుగము. విష్ణు వంశంలోకి వచ్చేందుకే మీరు ఇక్కడికి వస్తారు. దానిని సూర్యవంశము అని అంటారు. జ్ఞాన సూర్యవంశము అనే పదం చాలా బాగుంది. విష్ణువు సత్యయుగానికి యజమానిగా ఉండేవాడు. అందులో లక్ష్మీనారాయణులు ఇరువురు ఉన్నారు. లక్ష్మీనారాయణులు అనగా విష్ణు వంశీయులుగా అయ్యేందుకు పిల్లలు ఇక్కడికి వచ్చారు. ఇది చాలా సంతోషం కూడా కలిగిస్తుంది. నూతన ప్రపంచము, నూతన విశ్వము. స్వర్ణయుగంలో విష్ణు వంశస్థులుగా అవ్వాలి. ఇంతకంటే ఉన్నతమైన పదవి మరొకటి లేనేలేదు. అందువలన ఇందులో చాలా సంతోషం కలగాలి అని బాబా అంటున్నారు. చిత్ర ప్రదర్శనలో మీరు మా లక్ష్యమే ఇది అని లక్ష్మీనారాయణుల యొక్క చిత్రాన్ని చూపించి చెప్తారు కదా. ఇది చాలా పెద్ద విశ్వవిద్యాలయము అని చెప్పండి. దీనిని ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయము అని అంటారు.
లక్ష్యము మరియు ఉద్దేశ్యము కూడా ఈ చిత్రంలో ఉంది. ఇదంతా పిల్లల బుద్ధిలో ఉండాలి. పిల్లలు ఒక్క సెకండులో అర్థం చేయించేందుకు ఎలా వ్రాయాలో ఆలోచించాలి. మీరు మాత్రమే దీనిని బాగా అర్థం చేయించగలరు. ఆ చిత్రాలలో కూడా మనము విష్ణు వంశానికి చెందిన దేవీ దేవతలుగా ఉండేవారము అని వ్రాయబడి ఉంది. అనగా తప్పకుండా దేవీ దేవతా కులానికి చెందిన వారిగా ఉండేవారము, స్వర్గానికి అధికారులుగా ఉండేవారము. తండ్రి అర్థం చేయిస్తున్నారు. మధురాతి మధురమైన పిల్లలు, భారతదేశంలో మీరు 5000 సంవత్సరాల క్రితం సూర్యవంశీ దేవీ దేవతలుగా ఉండేవారు. ఈ విషయము ఇప్పుడు పిల్లలకు బుద్ధిలోకి వచ్చేసింది. శివబాబా పిల్లలకి చెప్తున్నారు, పిల్లలు మీరు సత్యయుగంలో సూర్యవంశీయులుగా ఉండేవారు. సూర్యవంశాన్ని స్థాపన చేసేందుకు శివబాబా వచ్చారు. తప్పకుండా భారతదేశం స్వర్గంగా ఉండేది. ఇదే పూజ్య దేశముగా ఉండేది. ఒక్కరు కూడా పూజారులు ఉండేవారు కాదు. అక్కడ పూజా సామగ్రి ఏదీ ఉండదు. ఈ శాస్త్రాలలోనే పూజ చేయు పద్ధతులు, ఆచారాలు మొదలైనవి వ్రాయబడి ఉన్నాయి. ఇదంతా కూడా భక్తి మార్గం యొక్క సామగ్రి. అయితే ఈ విషయాలన్నింటినీ అనంతమైన తండ్రి శివబాబా కూర్చొని అర్థం చేయిస్తున్నారు. వారు జ్ఞానసాగరులు, మనుష్య సృష్టికి బీజరూపులు. వారిని వృక్షపతి లేక బృహస్పతి అని కూడా అంటారు. బృహస్పతి దశ అత్యంత ఉన్నతమైనది. వృక్షపతి మీకు అర్థం చేయిస్తున్నారు. మీరే పూజ్య దేవీ దేవతలుగా ఉండేవారు. తర్వాత మళ్ళీ పూజారులుగా అయ్యారు. నిర్వీకారులుగా ఉండే దేవతలు ఎక్కడకు వెళ్ళారు? తప్పకుండా పునర్జన్మలు తీసుకుంటూ క్రిందకి దిగుతారు. కనుక ఈ ఒక్కొక్క పదము బాగా గుర్తుంచుకోవాలి. హృదయంలోనా లేక కాగితం పైన? ఇదంతా అర్థం చేయించింది ఎవరు? శివబాబానే కదా. వారే స్వర్గాన్ని రచిస్తారు. శివబాబాయే పిల్లలకు స్వర్గ వారసత్వమును ఇస్తారు. తండ్రి తప్ప మరెవ్వరూ ఇవ్వలేరు. లౌకిక తండ్రి ఏమో దేహదారి. మీరు స్వయాన్ని ఆత్మగా భావించి పారలౌకిక తండ్రిని స్మృతి చేస్తారు. బాబా అని పిలిచినప్పుడు వారు ఓ పిల్లల్లారా అనే జవాబు ఇస్తారు. అందుకే వారు అనంతమైన తండ్రి అయ్యారు కదా. పిల్లలు, మీరు సూర్యవంశీ దేవీ దేవతలుగా పూజ్యులుగా ఉండేవారు. తరువాత మీరే పూజారులుగా అయ్యారు. ఇది రావణ రాజ్యము. ప్రతి సంవత్సరం రావణుణ్ణి తగలబెడతారు. అయినా రావణుడు మరణించడు. 12 మాసాల తర్వాత మళ్ళీ తగులుబెడతారు. అనగా మనమంతా రావణ సాంప్రదాయానికి చెందిన వారము అని రుజువు చేసి చూపిస్తారు. రావణుడు అనగా పంచవికారాల రాజ్యము ఇప్పుడు స్థిరంగా ఉంది. సత్యయుగంలో అందరూ శ్రేష్టాచారులుగా ఉండేవారు. ఇప్పుడు ఈ కలియుగము పాత భ్రష్టాచార ప్రపంచము. ఈ చక్రం ఇలాగే తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు ప్రజాపిత బ్రహ్మ వంశీయులు సంగమ యుగంలో కూర్చుని ఉన్నారు. మనమంతా బ్రాహ్మణులము అని మీ బుద్ధిలో ఉంది. ఇప్పుడు శూద్ర కులానికి చెందిన వారము కాదు. ఈ సమయంలో ఉన్నదే అసురీ రాజ్యము. ఓ దుఃఖహర్త సుఖకర్త అని అందరూ తండ్రిని పిలుస్తారు. ఇప్పుడు సుఖం ఎక్కడుంది? సత్యయుగంలో ఉంటుంది. దుఃఖము ఎక్కడ ఉంది? దుఃఖము ఈ కలియుగంలోనే ఉంది. దుఃఖహర్త సుఖకర్త శివబాబాయే. వారు సుఖ వారసత్వమును ఇస్తారు. సత్యయుగాన్ని సుఖధామము అంటారు. అక్కడ అస్సలు దుఃఖము అనే మాటే ఉండదు. మీ ఆయువు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఏడ్చే అవసరమే ఉండదు.
సమయానికి సరిగ్గా పాత శరీరాన్ని వదిలి మరొక కొత్త శరీరాన్ని తీసుకుంటారు. ఇప్పుడు శరీరం ముసలిదైపోయింది అని అర్థమవుతుంది కదా. మొదట పిల్లలు సతోగుణం కలవారిగా ఉంటారు. అందుకే పిల్లలను బ్రహ్మజ్ఞానుల కంటే శ్రేష్టము అని భావిస్తారు. ఎందుకంటే బ్రహ్మజ్ఞానులు వికారి గృహస్థ జీవితము నుండి సన్యాసులుగా అవుతారు. వారికి అన్ని వికారాల గురించి తెలుసు. చిన్న పిల్లలకు వికారం అంటేనే తెలియదు. ఇప్పుడు ఈ మొత్తం ప్రపంచమంతా రావణ రాజ్యము, భ్రష్టాచారి రాజ్యము. శ్రేష్టాచార దేవీ దేవతల రాజ్యము సత్యయుగంలో ఉండేది. ఇప్పుడైతే అది లేదు. మళ్ళీ చరిత్ర పునరావృతం అవుతుంది. శ్రేష్టాచారులుగా చేసేది ఎవరు? ఇక్కడ ఒక్కరు కూడా శ్రేష్టాచారులు లేరు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి అంటే చాలా విశాల బుద్ధి కావాలి. ఇది బంగారు బుద్ధిగా అయ్యే యుగము. తండ్రి వచ్చి రాతి బుద్ధిని పారసు బుద్ధిగా తయారు చేస్తారు. అంటే బంగారు బుద్ధిగా తయారు చేస్తారు. సత్సంగము తేలుస్తుంది, కుసంగము ముంచుతుంది అని అంటారు. సత్యమైన తండ్రి తప్ప మిగిలిన ప్రపంచమంతా కూడా కుసంగమే ఉంది. సంపూర్ణ నిర్వికారులుగా తయారు చేసి వెళ్తాను అని తండ్రి చెప్తున్నారు. మళ్ళీ సంపూర్ణ వికారులుగా తయారు చేసేది ఎవరు? మాకు తెలియదు అని అంటారు. నిర్వికారులుగా తయారు చేసేది ఎవరు? అలా చేయగలిగింది తండ్రి ఒక్కరు మాత్రమే. వికారులుగా తయారు చేసేది ఎవరో ఎవ్వరికీ తెలియదు. తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. మనుషులకు ఏమీ తెలియదు. ఎందుకంటే ఇది రావణ రాజ్యం కదా. ఎవరి తండ్రి అయినా మరణిస్తే ఎక్కడకు వెళ్ళారు అని అడగండి. స్వర్గస్థులయ్యారు అని చెప్తారు. అనగా దాని అర్థము ఇంతవరకు నరకంలో ఉండినారని కదా. అప్పుడు మీరు కూడా నరకవాసులే కదా. ఇలా అర్థం చేయించడం చాలా సులభము అని బాబా అంటున్నారు. అయితే స్వయాన్ని ఎవ్వరూ కూడా నరకవాసులము అని భావించరు. నరకమును వేశ్యాలయము అని, స్వర్గమును శివాలయము అని అంటారు. 5000 సంవత్సరాల క్రితం ఈ దేవీ దేవతల రాజ్యం ఉండేది. మీరు విశ్వానికి అధికారులుగా మహారాజా రాణులుగా ఉండేవారు. తర్వాత మళ్ళీ పునర్జన్మలు తీసుకోవలసి వచ్చింది. అందరికంటే ఎక్కువ పునర్జన్మలు తీసుకున్నవారు మీరే. అందుకే ఆత్మ పరమాత్మ చాలా కాలం వేరుగా ఉన్నారు అనే మహిమ ఉంది. మొట్టమొదట ఆది సనాతన దేవీ దేవత ధర్మానికి చెందిన వారే వచ్చారు అని, వారే 84 జన్మలు తీసుకునే పతితులుగా అయ్యారు అని, ఇప్పుడు మళ్ళీ పావనముగా అవ్వాలి అని మీకు తెలుసు. ఓ పతిత పావన రండి అని పిలుస్తారు కదా. అత్యంత ఉన్నతులైన ఒక్క సద్గురువు మాత్రమే పావనంగా చేయగలరు అని అంటారు. అనగా వారు సర్టిఫికెట్ ఇస్తారు. ఈ దేహంలో కూర్చుని మిమ్మల్ని పావనంగా తయారు చేస్తాను అని శివబాబా స్వయంగా చెప్తున్నారు. అంతేకాని 84 లక్షల యోనులు మొదలైనవేమీ లేవు. కేవలం 84 జన్మలే. ఈ లక్ష్మీనారాయణుల ప్రజలు సత్యయుగంలో ఉండేవారు. ఇప్పుడు లేరు. అయితే వారంతా ఏమయ్యారు? వారు కూడా 84 జన్మలు తీసుకోవలసి వచ్చింది. మొదటి నెంబరులో వచ్చేవారే పూర్తి 84 జన్మలు తీసుకుంటారు. అందుకే మళ్ళీ వారే మొదట వెళ్ళాలి. ఇలా దేవీ దేవతల ప్రపంచ చరిత్ర పునరావృతం అవుతుంది. సూర్యవంశీ చంద్రవంశీల రాజ్యం తప్పకుండా పునరావృతం అవ్వాలి. తండ్రి మిమ్మల్ని దానికి అర్హులుగా తయారు చేస్తున్నారు. ఈ పాఠశాల లేక విశ్వవిద్యాలయంలోకి
నరుని నుండి నారాయణుడుగా అయ్యేందుకు వచ్చాము అని మీరు అంటారు. మా లక్ష్యము ఉద్దేశము ఇదే, అంటే లక్ష్మీనారాయణులుగా కావడం. ఎవరైతే బాగా పురుషార్థం చేస్తారో వారే ఉత్తీర్ణులవుతారు. పురుషార్థం చెయ్యలేదు అనుకోండి, ప్రజల్లోకి వెళ్ళిపోతారు. వారిలో కూడా కొంతమంది గొప్ప ధనవంతులుగా, కొంతమంది తక్కువ ధనవంతులుగా అవుతారు. ఈ రాజధాని ఇప్పుడు తయారవుతూ ఉంది. శ్రీమతమును అనుసరించి మనం శ్రేష్టంగా అవుతున్నామని మీకు తెలుసు. శ్రీ శ్రీ శివబాబా మతమును అనుసరించి శ్రీ లక్ష్మీనారాయణులుగా లేక దేవీ దేవతలుగా అవుతారు. శ్రీ అనగా శ్రేష్ఠులు. ఇప్పుడు ఎవ్వరిని కూడా శ్రీ అని అనరాదు. అయితే ఇప్పుడు ఎవరినంటే వారిని శ్రీ అని అంటారు. శ్రీ ఫలానా, శ్రీ ఫలానా. ఇప్పుడు దేవీ దేవతలు తప్ప మరెవ్వరూ కూడా శ్రేష్ఠులుగా లేరు. భారతదేశము అత్యంత శ్రేష్టంగా ఉండేది ఒకప్పుడు. రావణ రాజ్యంలో భారతదేశం యొక్క మహిమ పూర్తిగా సమాప్తమైపోయింది. భారతదేశానికి మహిమ కూడా చాలా ఉంది, అలాగే గ్లాని కూడా చాలా ఉంది. భారతదేశం అత్యంత ధనవంతంగా ఉండేది. ఇప్పుడు చూడండి ఎంత పూర్తి నిరుపేదగా అయిపోయింది. అందుచేతనే దేవతల ముందుకు వెళ్ళి మాలో ఏ గుణము లేదు, నిర్గుణులము అని వారిని మహిమ చేస్తారు. దేవతలను దయా హృదయులు అని అంటారు, కానీ వారు దయా హృదయులు కారు. మనుష్యులను దేవతలుగా తయారు చేసే శివబాబా ఒక్కరే దయా హృదయులు. ఇప్పుడు వారు మీకు తండ్రి, టీచరు, సద్గురువుగా కూడా ఉన్నారు. నన్ను స్మృతి చేస్తే మీ జన్మ జన్మల పాపాలు భస్మమవుతాయని, వెంట తీసుకుని వెళ్తాను అని వారు గ్యారంటీ ఇస్తున్నారు. మళ్ళీ మీరు నూతన ప్రపంచంలోకి వెళ్ళాలి. ఇది 5000 సంవత్సరాల చక్రము. ఒకప్పుడు నూతన ప్రపంచంగా ఉండేది, మళ్ళీ తప్పకుండా నూతన ప్రపంచముగా అవుతుంది. ప్రపంచం పతితమైనప్పుడు తండ్రి వచ్చి మళ్ళీ పావనంగా చేస్తారు. మరి పతితంగా తయారు చేసేది ఎవరు? రావణుడు కదా. పావనముగా తయారు చేసేది నేనే అని తండ్రి చెప్తున్నారు. మిగిలినదంతా బొమ్మల పూజ వంటిది. రావణునికి 10 తలలు ఎందుకు చూపిస్తారో వారికి తెలియదు. విష్ణువుకు కూడా 4 భుజాలు చూపిస్తారు. అయితే అటువంటి మనుషులు ఎప్పుడూ ఉండరు. ఒకవేళ 4 భుజాల మనుష్యులుంటే వారికి జన్మించే పిల్లలు కూడా అలాగే ఉండాలి కదా. ఇక్కడ అందరికీ 2 భుజాలే ఉన్నాయి. వారికి ఏమాత్రం తెలియదు. భక్తి మార్గంలోని శాస్త్రాలన్నీ కంఠస్థం చేస్తారు. వారికి కూడా శిష్యులు చాలామంది ఉంటారు. చాలా విచిత్రమైన విషయము. ఈ తండ్రి జ్ఞానానికి అథారిటీ. మానవ మాతృలెవ్వరూ అధికారికంగా జ్ఞానం చెప్పలేరు. జ్ఞాన సాగరులు అని మీరు నన్నే అంటారు. అంతేకాక వారు సర్వశక్తివంతులు. ఇవన్నీ తండ్రి మహిమలే. మీరు తండ్రిని స్మృతి చేసి వారి నుండి శక్తిని తీసుకుంటున్నారు. దాని వలన విశ్వానికే అధికారులుగా అవుతారు. ఒకప్పుడు మనలో చాలా శక్తి ఉండేది అని, నిర్వికారులుగా ఉండేవారము అని మీకు ఇప్పుడు తెలిసింది. పూర్తి విశ్వం పైన ఏ సహాయం లేకుండా ఒంటరిగా రాజ్యపాలన చేసేవారు. కావున వారిని సర్వశక్తివంతులని అంటారు కదా. ఈ లక్ష్మీనారాయణులు విశ్వమంతటికీ అధిపతులుగా ఉండేవారు. అయితే అంతటి శక్తి వారికి ఎలా లభించింది అంటే తండ్రి ద్వారానే లభించింది. అత్యంత ఉన్నతమైన వారు భగవంతుడు. ఎంత సులభంగా అర్థం చేయిస్తారు. 84 జన్మల చక్రాన్ని అర్థం చేసుకోవడము అంటే ఇది సులభమే కదా. దాని ద్వారానే మీకు చక్రవర్తి పదవి లభిస్తుంది.
పతితులకు చక్రవర్తి పదవి లభించజాలదు. పతితులు వారి ముందు తల వంచుతారు. మేమంతా వారి భక్తులము అని భావిస్తారు. పవిత్రులుగా ఉన్నవారి ఎదుట తల వంచి నమస్కరిస్తారు. భక్తి మార్గం కూడా అర్ధకల్పం కొనసాగుతుంది. ఇప్పుడు మీకు భగవంతుడు లభించారు. భగవాను వాచ, నేను మీకు రాజయోగం నేర్పిస్తాను. భక్తికి ఫలమునిచ్చేందుకు వచ్చాను. భగవంతుడు ఏదో ఒక రూపంలో వస్తారు అనే మహిమ ఉంది. నేను గుర్రపు బండి మొదలైన వాటిలో రాను అని, ఎవరు అత్యంత ఉన్నతంగా ఉండి 84 జన్మలు పూర్తి చేశారో వారి తనువులోకే వస్తాను అని తండ్రి చెప్తున్నారు. సత్యయుగంలో ఉత్తమ పురుషులు ఉంటారు. కలియుగంలో తమో ప్రధాన కనిష్ఠులు ఉంటారు. ఇప్పుడు మీరు తమో ప్రధానము నుండి సత్వ ప్రధానంగా అవుతారు. తండ్రి వచ్చి తమో ప్రధానము నుండి సత్వ ప్రధానంగా తయారు చేస్తారు. ఇదంతా ఒక ఆట వంటిది. దీనిని అర్థం చేసుకోకుంటే స్వర్గంలోకి ఎప్పుడూ రారు అని బాబా అంటున్నారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్. నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఒక్క తండ్రి సాంగత్యము ద్వారా స్వయాన్ని బంగారు బుద్ధి కలవారిగా తయారు చేసుకోవాలి. సంపూర్ణ నిర్వీకారులుగా అవ్వాలి. చెడు సాంగత్యము నుండి దూరంగా ఉండాలి. సెకండ్ పాయింట్, స్వదర్శన చక్ర ధారణ ద్వారా నూతన ప్రపంచానికి చక్రవర్తులుగా అవుతాము అనే సంతోషంలో సదా ఉండాలి. జ్ఞాన సూర్యవంశీయులుగా చేసేందుకే శివబాబా వచ్చారు. మన లక్ష్యమే సూర్యవంశీయులుగా అవ్వడము. ఈరోజు వరదానము, విఘ్నాలను మనోరంజనం కలిగించే ఆటగా భావించి దాటుకునే నిర్విఘ్న విజయీ భవ. విఘ్నాలు రావడం మంచిదే, కానీ ఆ విఘ్నాలు మిమ్మల్ని ఓడించకూడదు. విఘ్నాలు వచ్చేదే శక్తిశాలిగా చేసేందుకు. అందువలన విఘ్నాలకు భయపడేందుకు బదులు వాటిని మనోరంజనం కలిగించే ఆటగా భావించి దానిని దాటుకోండి. అప్పుడు నిర్విఘ్న విజయులు అని అంటారు. సర్వశక్తివంతుడైన తండ్రి తోడు ఉంటే భయపడే మాటే ఉండదు. కేవలం తండ్రి యొక్క స్మృతి మరియు సేవలో బిజీగా ఉన్నట్లయితే నిర్విఘ్నులుగా ఉంటారు. బుద్ధి ఫ్రీగా ఉన్నప్పుడే విఘ్నము లేక మాయ అనేది వస్తుంది. బిజీగా ఉన్నట్లయితే మాయ లేక విఘ్నాలు దూరం అయిపోతాయి. స్లోగన్, సుఖం యొక్క ఖాతాను జమ చేసుకునేందుకు మర్యాదపూర్వకంగా అందరికీ హృదయపూర్వక సుఖమును ఇవ్వండి. అచ్చా, ఓం శాంతి.